రైట్. మనం ఇప్పుడు ప్రత్యేకంగా బడ్జెట్ గురించి మాట్లాడుకోవాలి. ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్, ఇది తెలంగాణ వ్యతిరేక బడ్జెట్, రైతు వ్యతిరేక బడ్జెట్, చిన్న మధ్యతరగతి కుటుంబాల వ్యతిరేక బడ్జెట్ అనే చెప్పుకోవాలి. తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉండి తెలంగాణకు ఎప్పట్లెక్కనే పెద్ద గుండుసున్న పట్టుకొని వచ్చిండ్రు. కేసీఆర్ హయాంలో ₹1 నిధులు ఇచ్చిన పాపాన ఓలే. మరి ఇప్పుడు వీళ్ళు మేము కేంద్రంతో మంచిగానే ఉంటున్నాం, సఖ్యత పెంచుకుంటున్నాం, కేంద్రంతో అన్ని మంచిగానే ఉన్నాయి, మాకు మేము పోతే అన్ని ఇస్తాడు మోడీ అని చెప్పేసి మొత్తుకున్న రేవంత్ అన్న కానీ ఇప్పుడు బీజేపీ వాళ్ళు సప్పుడన్నా చేస్తుర్రు అనొల్ల. కేంద్రంతో కొట్లాడి, కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి తెలంగాణ రాష్ట్రానికి నిధులు పట్టుకురావాలన్న సోయి ఏ ఒక్క ఎంపీ కన్నా ఉన్నదా? ఉన్నదా? ఏ ఒక్క ఎంపీ కన్నా ఉన్నదా? ఇది పూర్తిగా ఏ బడ్జెటో అర్థమైతా ఉన్నది. పూర్తిగా ప్రజా వ్యతిరేక బడ్జెట్, రైతు వ్యతిరేక బడ్జెట్, విద్య మీద, వైద్యం మీద, ఉద్యోగుల మీద ₹1 కూడా బడ్జెట్లో కేటాయించబడలేదంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఎప్పటికీ 10 ఏళ్ల నుంచి సామాన్యుల నడ్డి విరుచుకుంటానే పోతా ఉన్నది కేంద్ర ప్రభుత్వం. ఉన్నోళ్లకు దోషి పెడతా ఉన్నది, కాకులను కొట్టి గద్దలకు వంచి పెడతా ఉన్నది కేంద్ర ప్రభుత్వం. కానీ పేద మధ్యతరగతి కుటుంబాల గురించి ఏనాడు ఆలోచన చేయలే. ఇక్కడ ధరలు పెరిగేటి ఏవి, తగ్గేటి ఏవి అన్నీ ఇచ్చుకున్నారు. ఏం లాభం? నిరుద్యోగుల సమస్య ఊసే లేదు, తగ్గిపోతున్న పరిశ్రమల గురించి ఊసే లేదు, రైతు పాపం రైతు పతనమైపోతా ఉన్నాడు, రైతు గురించి ఆలోచనే లేదు. నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో సామాన్యులు, పేదలు, రైతులు, విద్యార్థులు, వైద్యం కోసం ఎదురు చూసేటోళ్ళ అంశమే లేదు. ఎవరి కోసం ఈ బడ్జెట్? ఎవరి కోసం వల్ల? పేదలకు న్యాయం చేయని బడ్జెట్ ఉంటేంది, లేకపోతే ఏంది అని చెప్పేసి ప్రశ్న రాదా? సామాన్యులు నడి విరుస్తూ ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పుడు ఆలోచనే లేదు. పోయిన 10 ఏళ్లల్లా కేంద్రం రూపాయి ఇయ్యకపోయినప్పటికి కూడా 2023-24లో 19,800 పైసలకు కోట్ల రూపాయలు ఎక్కువగా అజ్జేసి తెలంగాణ రాష్ట్రము దేశంలోనే నెంబర్ 1గా నిలిచింది. అత్యధికంగా ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందిన రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం 4వ స్థానంలో నిలిచింది. కానీ ఇలా పరిస్థితి ఏంది? ఘోరమైన పరిస్థితి ఉన్నది. ఏవో కారిడార్లు, జెట్ స్పీడ్ కారిడార్లు అని చెప్పేసి అవి కొనిచ్చిరు, కానీ మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంకి ₹1 నిధులు కేటాయించకపోవడం చాలా బాధాకరం. ఎప్పటికీ సవితి తల్లి పాయిరం చూపెట్టుకుంటూ పోతానే ఉన్నారు. ఎందుకంటే అసలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అవ్వడం కేంద్రానికి ఇష్టం లేదు, మోడీకి ఇష్టం లేదు. తల్లిని చంపి బిడ్డను బతికించిరనే వ్యాఖ్యలు మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు తెలంగాణ రాష్ట్రం వేస్ట్గా వచ్చిందని చెప్పేసి ఇక్కడున్న బీజేపీ నాయకులు కూడా మాట్లాడేటోళ్ళు ఉన్నారు. ఈ టైంలో నన్న జర కాడలు వాడిపోయినాయి. బీజేపీ పార్టీ కమలం పువ్వు కాడలు వాడిపోతా ఉన్నాయి. జర ఈ టైంలో నన్న మీరు ఏం చేస్తారు అనంటే బడ్జెట్ కోసం కేంద్రంతో కొట్లాడి అయ్యో తెలంగాణ అంటే సోయి ఉన్నది మాకు అని చెప్పేసి ప్రజలలో నిరూపించుకోండి. ఆ పడే 10 ఓట్లన్నా పడతాయి. ప్రజల కోసం ఆలోచన చేసేదే లేదు. ఒకసారి చూడు ఈ బడ్జెట్కి సంబంధించిన సబ్కా నిరాష్, ఏ రంగాన్ని మెప్పించని బడ్జెట్. వరాలు లేవు, వడ్డింపులు లేవు, సాదా సీదాగాని కేంద్ర పద్దు. సామాన్యులకు దక్కింది లేదు, వ్యాపారులకు ఊరట లేదు. పాత పద్ధతిలోనే పన్ను విధానం. వేతన జీవులకు నిరాశే. విబీజీ రామ్జీకి 95,000 కోట్లు. ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై వరాల జల్లు కురిపించిన ఆర్థిక మంత్రి. రక్షణ, హోం, వ్యవసాయానికి నిధులు పెంపు. క్యాన్సర్ మందులపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ రద్దు. డిఫెన్స్కు పెద్దపీట 7.85 లక్షల కోట్లు అని చెప్పేసి ఇది ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో రక్షణకు సంబంధించి 7.85 లక్షల కోట్లు కేటాయించారు. సరే, శాంతి భద్రతల దృష్ట్యా రక్షణను దృష్టిలో పెట్టుకొని రక్షణ శాఖకు కేటాయించారు, మంచిగానే ఉన్నది. వ్యవసాయానికి ఏం కేటాయించిండ్రు, సామాన్యులకు ఏం ఊరట కలిగించిండ్రు, ఒకసారి పెరిగేవి తగ్గేవేవి ఇక్కడ మనం చూసుకుందాం. రైట్, ధరలు తగ్గేవి వచ్చేసి 17 రకాల క్యాన్సర్ ఔషధాలు, అరుదైన వ్యాధుల మెడిసిన్స్. సరే, మెడిసిన్స్కు సంబంధించి కొన్ని తగ్గించిరని అనుకుందాం, కానీ వైద్య రంగంలో ఎటువంటి ఖర్చు పెట్టదలుచుకోలేదు. వైద్య రంగానికి సంబంధించి బడ్జెట్లో ఎక్కడా ప్రస్తావించలే. ఈ మెడిసిన్స్కు సంబంధించి మెడిసిన్స్కు మినహా
ఇంకా ఎక్కడ వైద్య రంగానికి సంబంధించి ప్రస్తావించలే. మొబైల్ ఫోన్లు, టాబ్లెట్లు, విదేశాల నుంచి తెచ్చుకునే ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల ధరలు తగ్గుతాయి. మైక్రోవేవ్ ఓవెన్ల వివిధ భాగాలు, సోలార్ ప్యానెల్స్ తయారీ పదార్థాల ధరలు తగ్గుతాయి. ఈవీ బ్యాటరీలు, ఎయిర్ క్రాఫ్ట్ భాగాలు, రెన్యూవబుల్ ఎనర్జీ పరికరాలు తగ్గుతాయి. బట్టలు, బ్యాగులు, షూజు, కాస్మోటిక్స్, విదేశీ పర్యాటక ప్యాకేజీలు, విదేశీ విద్య, ఎనర్జీ ట్రాన్సిషన్ పరికరాల రేట్లు తగ్గుతాయి. క్యాపిటల్ గూడ్స్, క్రిటికల్ మినరల్స్, అణు విద్యుత్ ప్రాజెక్టులకు వాడే పరికరాలు, ఇలా సామాన్యులు పేదలు వాడేటి ఎక్కడన్నా కనబడతా ఉన్నాయా మనకు? సామాన్యులు పేదలు వాడేటి ఎక్కడన్నా కనబడతా ఉన్నాయా? ఎక్కడన్నా అంశము ప్రస్తావించబడిందా? షూజు, బ్యాగులు అంటే నిరంతరం కొనేటి అవి కాదు కదా. ఎవరు కొంటారు నిరంతరం? ఒక్కసారి కొంటే ఏడాది పడి ఉంటాయి కదా. ఉన్నోళ్ళు అయితే డే ఒకటి మారుస్తారు, అది వేరు ముచ్చట. కానీ పేదోళ్ళు కొంటారా అవి? మధ్యతరగతి వాళ్ళు కొంటారా? పేదలకు సంబంధించి ఏమైనా ధరలు తగ్గేటిగా పెంచేటి. ఇంపోర్టెడ్ స్మార్ట్ టీవీలు, డెల్ ఆసస్ లాంటి బ్రాండ్ హై ఎండ్ ల్యాప్టాప్లు, రిఫ్రిజిరేటర్, ఎయిర్ కండిషనర్లు, కాఫీ రోస్టింగ్, బ్రూవింగ్, వెండింగ్ యంత్రాలు, లగ్జరీ వాచ్లు, ఆల్కహాల్, సిగరెట్స్, బీడీలు, పాన్ మసాలా, గుట్కా, ఇవి ఎక్కువ పేదల నుంచి వసూలు చేస్తారు. ఈ ధరలు పెరుగుతాయి అన్నట్టు. బీడీలు, పాన్ మసాలా, గుట్కాలు, సిగరెట్లు ఎవరు తాగుతారు? ఉన్నోళ్ళకేమన్నా లెక్కనా అది? పేద మధ్యతరగతి వాళ్ళకి కదా ఈ లెక్క, ఈ భారం పడేది. ఉన్నోళ్ళకేమన్నా లెక్కనా అది? అసలే లెక్క కాదు. రైట్. ఆదాయపు వివరాలు సరిగ్గా చూపని వారికి విధించే జరిమానా 100% పెంపు. ఫ్యూచర్స్ ఆప్షన్ ట్రేడింగ్, అమోనియం పాస్పేట్, అమోనియం నైట్రో పాస్పేట్ లాంటి ఎరువులు, షూటింగ్కు వాడే పరికరాలు, కెమెరాలు అని చెప్పేసి ఇక్కడ చూస్తూ ఉన్నాం మనం. రైట్. పేదలకు సంబంధించి ఒక్కడి కూడా ఇక్కడ మనకు కనబడతలేదు. ఇది పేదల బడ్జెట్ కాదు. రైట్. పేదల బడ్జెట్ కాదు, రైతుల బడ్జెట్ కాదు, మధ్యతరగతుల బడ్జెట్ కాదు, ఎవరి బడ్జెట్ కాదు ఇది. ఎవరైతే ఏ రాష్ట్రంలోనైతే ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికలకు సంబంధించి ఇచ్చుకున్న బడ్జెట్ ఇది. రైట్. ఇక్కడ శేఖర్ చీకోటి అని గాడిద గుడ్డు అని గుడ్డు పట్టుకొని తిరిగి ఓట్లతోటి గెలిచి ఏమీ లేదంటే ఎట్లా అని చెప్పేసి ఇక్కడ ఒక కామెంట్ పెట్టిండు. రైట్. ఎవరైనా కామెంట్లు పెట్టాలంటే ఉంటే పెట్టుర్రు, కామెంట్లు చదువుకుందాం మనం. మొత్తం మీద ఇక్కడ పేదల బడ్జెట్ కాదు, తెలంగాణ రాష్ట్రానికి గుండు సున్నా. తెలంగాణ రాష్ట్రానికి గుండు సున్నా చూపెట్టినరు. ఏ రాష్ట్రంలోనైతే ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికలకు సంబంధించిన రాష్ట్రాలలో బడ్జెట్ వరాల జలు. కేంద్రం గదే వైఖరి కదా, గదే పోకడబోతుంది, ఇంకే పోకడబోదు. ఏ రాష్ట్రంలోనైతే ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికలకు సంబంధించి ఆ రాష్ట్రాలలో ఎన్నికలకు సంబంధించి ఇక్కడ నిధులు కేటాయించాలి, ఇక్కడ బడ్జెట్లో ఇక్కడ ప్రవేశపెట్టాలనే ఆలోచన చేస్తారు తప్ప ఇంకేమీ లేదు. హైదరాబాద్కు 3 హైస్పీడ్ రైలు, పూణే, బెంగళూరు, చెన్నైకి కారిడార్లు, దేశవ్యాప్తంగా మొత్తం 7 కారిడార్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ అని చెప్పేసి అప్పట్లో మన సంపదను దోసుకొని పోవడానికి ఇక్కడికి రాజమార్గాలు సుగమం చేసుకున్నారు. అంటే రోడ్లు కానీ రైళ్లు కానీ మన తెలంగాణ సంపద అంతా వాళ్ళ దేశాలకు వాళ్ళ రాష్ట్రాలకు తరలించకపోవడానికి ఇక్కడ మార్గాలు వేసుకున్నారు. ఇది దానిలో భాగమే అనుకోవచ్చు మనం కూడా. కారిడార్లు, 3 కారిడార్లు, హై స్పీడ్ రైళ్లు, హైదరాబాద్కు 3 హై స్పీడ్ రైళ్లు పెడతారు గంతే, గంతకు మించి ఇంకేమీ లే. రాష్ట్రం బడ్జెట్లో గుండు సున్నా. రైట్. బడ్జెట్పై ప్రత్యేక కథనాలు అని చెప్పేసి ఇక్కడ ఇక 10 లక్షల కోట్లు ఆవిరైనాయి. నిజంగా నిన్న బడ్జెట్ ముగియంగానే ఇంతగానం ఆవిరైపోయింది. 10 లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయినాయి. భారీగా పడిన షేర్ మార్కెట్ ఊహించని విధంగా ఎస్టీటీ పెంపుతో షాక్. అధికంగా నష్టపోయిన బ్రోకరేజ్ కంపెనీల షేర్లు, ఐటీ మినహా అన్ని హెక్టార్ల ఇండెక్స్లు నష్టాల్లోనే కుప్పగూలిన ప్రభుత్వ బ్యాంకుల షేర్లు. వాటి పనితీరుపై కమిటీ వేస్తామనడమే కారణం. ఎంసీఎక్స్లో పడిన గోల్డ్, సిల్వర్ ధరలు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. కొంచెము ధరలు పతనమైనాయి, కొంచెము ధరలు అయితే తగ్గినాయి. వెండి బంగారం ధరలు కొద్దిగా తగ్గినాయి. అండ్ ఇప్పుడు మోడీ ఏం మాట్లాడిందని చూద్దాం. ఈ బడ్జెట్ ఇండియాను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారుస్తుంది. దేశంలోని 140 కోట్ల మంది ఆకాంక్షలకి పద్దు ప్రతిబింబం. వికసిత భారత్ నిర్మాణానికి బలమైన పునాది. క్యాపెక్స్ అధిక వృద్ధి రేటు మధ్య సరైన సమతూకం పాటించింది. ద్రవ్యలోటును తగ్గించడం, ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడం. అసలు ద్రవ్యోల్బణానికి సంబంధించి ఇక్కడ ప్రస్తావన తీసుకురాలి. సాధారణ ధరల స్థాయి నిరంతరం పెరగడాన్ని ద్రవ్యోల్బణము అంటారు. ఇది 2-3 రకాలు ఉంటుంది. కాకపోతే ధరలు అనునిత్యం పెరుగుతానే ఉన్నాయి, సామాన్యుల నడ్డి విరుస్తానే ఉన్నారు. ద్రవ్యోల్బణ ప్రస్తావన తీసుకోలే అక్కడ. రైట్.
రాహుల్ గాంధీ దీన్ని విమర్శించిండ్రు. సామాన్యులను పట్టించుకోలే, యువతకు ఉద్యోగాలు లేవు, తయారీ రంగం కుదేలవుతున్నది, ఫారిన్ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ నుంచి డబ్బులు తీసుకుపోతున్నారు, రైతులు ఎదుర్కొంటున్నారు ఇబ్బందులు, ప్రపంచ దేశాల నుంచి సవాళ్లు ఎదురవుతున్నాయి, ఈ సంక్షోభాలను కేంద్రం పట్టించుకోలే, వీటికి బడ్జెట్లో ఎలాంటి పరిష్కారాలు చూపలే, సామాన్యుల సమస్యలను కేంద్రం విస్మరించింది రాహుల్ గాంధీ. రైట్, సామాన్యుల సమస్యలను పట్టించుకోలే. అప్పటి నుంచి అదే చెప్తున్నా కదా, మధ్యతరగతి కుటుంబాల గురించి, సామాన్యుల గురించి, పేదల గురించి పట్టించుకోలే. పేదలను కొట్టి, కాకులను కొట్టి గద్దలకు వంచే విధానం తప్ప ఇంకా ఇందులో అంశం ఏమీ లేదు. రైట్, మొత్తం మీద ఈ బడ్జెట్ పేదల బడ్జెట్ కాదు. దీని మీద మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయినరు. రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నప్పటికీ కూడా రాష్ట్రానికి రూపాయి నిధులు పట్టుకురాలేదు. కేంద్రం ఎప్పుడు సవతి తల్లి పాయరమే చూపెడతా ఉన్నది. 10 ఏళ్ళు గడిచిపోయినప్పటికి కూడా ఏళ్ళు గడుస్తున్నాయి కానీ తెలంగాణ రాష్ట్రం మీద కేంద్రం మొండి వైఖరి మారతలేదు. బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడల్లా రూపాయి నిధులను కూడా తెలంగాణ రాష్ట్రానికి కేటాయిస్తలేదు అని చెప్పేసి. అండ్ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాలనకు కితాబ్ ఇచ్చింది కేంద్రము. బడ్జెట్ సమావేశాల వేదికగా పార్లమెంటు సాక్షిగా కాళేశ్వరం జలాల గురించి కావచ్చు, లేకపోతే రైతు బంధు గురించి కావచ్చు, ఈ సర్వేలన్నీ వెల్లడించిన వివరాలను బట్టి కేంద్రము తెలంగాణ రాష్ట్ర పాలన, కేసీఆర్ పాలనకు కితాబ్ ఇచ్చింది. కేంద్రం నుంచి రూపాయి నిధులు లేనప్పటికి కూడా, రూపాయి నిధులు కేంద్రం మంజూరు చేయనప్పటికి కూడా, కేంద్రము ఎటువంటి విధంగా సహకరించకపోయినప్పటికి కూడా తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో నెంబర్ 1గా నిలబడ్డది. తెలంగాణ రాష్ట్రం ఎక్కువగా పన్నులు కట్టడంలో కానీ, ఇటుపోతే జిఎస్టీ వసూళ్లలో కానీ దేశంలోనే దాదాపు 1-2 స్థానాలలో నిలిచింది అని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర బడ్జెట్ గురించి విమర్శలు గుప్పిస్తూ మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ అభివృద్ధిని గుర్తు చేసిండ్రు. మొత్తం మీద ఎంపీల మీద మండిపడ్డరు. కాంగ్రెస్ నుంచి 8 మంది, బీజేపీ నుంచి 8 మంది, 62 సార్లు ఢిల్లీకి టూర్లు అయినప్పటికి కూడా రేవంత్ రెడ్డి ఆ రాజకీయ ప్రయాణాల నిమిత్తమే కానీ తెలంగాణ రాష్ట్రం కోసం ఇక్కడ పోయినట్టు ఎక్కడ కనవలేదు అని చెప్పేసి మొత్తం మీద మండిపడ్డరు. ఎన్నిసార్లు పోయినరు, అత్తున్న పోతున్న రామచిల్క అన్నట్లు రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు ఢిల్లీ ప్రయాణాలు కట్టిరు, ఎన్నిసార్లు ఢిల్లీ టూర్లు కట్టిరు. కానీ ఒక్కసారన్న తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల నిమిత్తం ఆలోచన చేసినట్టు ఇక్కడ కనబడుతుందా? కనబడతలేదు. ఆలోచన చేసినోడైతే ఇలా తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్లో కొన్ని నిధులు కేటాయించేటోళ్ళు కదా. కేంద్రం అప్పు 214 లక్షల కోట్లు, ఈ ఏడాది 17,64,34 కోట్లు పెరిగే ఛాన్స్. 8 ఏళ్లలో 1,12,83,876 కోట్లకు పెరిగిన అప్పులు మాత్రం కుప్పలైతాన్నాయి. ప్రజల మీద భారం వేస్తారు. మరి ప్రజలు అందరూ అందులో ఉన్నోళ్ళు భరిస్తారు, లేనోళ్ళు భరిస్తారు. ఆ భారం ఉన్నోళ్ళకు పెద్ద అదేం కాదు, కానీ లేనోళ్ళకే పెద్ద తలకాయ నొప్పి అవుతుంది. మరి ఇక్కడ ఈ భారం భరించేది అందరూ సమానంగా భరిస్తున్నప్పుడు మరి సమన్యాయం జరుగుతుందా పేదల కంటే? పేదలకు సంబంధించిన బడ్జెట్ కాదు అని చెప్పేసి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. రైట్, ఇక తెలంగాణకు గుండు సున్నా, రాష్ట్ర ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా కేంద్ర బడ్జెట్, డిప్యూటీ సీఎం బట్టి. ఎప్పుడో మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తెలంగాణ రాష్ట్ర ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ దగ్గర తాకట్టు పెట్టిండ్రు. ఢిల్లీ దగ్గర తాకట్టు పెట్టిర్రు అనేది వాస్తవం. ఢిల్లీకి గులాంగిరి చేసుకుంటా, ఢిల్లీలో మోచేతి నీళ్ళు తాగుకుంటా తెలంగాణ రాష్ట్రాన్ని ఢిల్లీ దగ్గర ఆత్మగౌరవాన్ని ఎప్పుడో తాకట్టు పెట్టిర్రు, ఇప్పుడు కాదు. అంటే ఢిల్లీకి ప్రయాణాలు కట్టుడు, అంటే ఢిల్లీకి ప్రయాణాలు కట్టుడు, ఆడ కాంగ్రెస్ వాళ్ళని కలిసి వస్తురా తెలియదు, బీజేపీ వాళ్ళని కలిసి వస్తురా తెలియదు. మరి బీజేపీ వాళ్ళని కలిసి వచ్చిన దానికి ఇలా పాయిదానాన్ని ఉండాలి కదా. మీ పోరాటం జర గట్టిగా ఉంటే మంచిగా ఉంటుంది. బట్టి సారు జర పోరాటము కేంద్ర సర్కార్ మీద. ఈడ మీరు బీజేపీ కాంగ్రెస్లు ఏం చేస్తురంటే, నేను కొట్టినట్టు చేస్తాను, నువ్వు ఏడిచినట్టు చేయి, నేను ఇచ్చినట్టు చేస్తాను, నువ్వు ఏడిచినట్టు చేయి అని అంటారు తప్ప కేంద్ర సర్కార్ మీద మీ కాంగ్రెస్ వాళ్ళు పోరాటం చేస్తలే, మీ బీజేపీ వాళ్ళు పోరాటం చేస్తలే.